నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాకు 16 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించిన కూటమి నాయకులు, జిల్లా అధికారులు. నాడు యువతకు ద్రోహం, నేడు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర. విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి. ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. పలు సేవలను రద్దు చేసిన టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి నగర పరిధిలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధి, భక్తుల వసతుల పెంపు లక్ష్యంగా ప్రత్యేక స్థానిక సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి పరిధిలోనే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, భువనేశ్వర్, బెంగళూరు, కురుక్షేత్ర వంటి ప్రముఖ నగరాల్లో ఇప్పటికే స్థానిక సలహా మండళ్లు విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. అదే తరహాలో ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతికి కూడా ప్రత్యేక సలహా మండలి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. తిరుపతి పరిధిలోని కపిల్ తీర్థం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయం, ఒకలమాత ఆలయం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట దేవాలయాలతో పాటు పరిసర ప్రాంతాలలోని చిన్న చిన్న ఆలయాలన్నింటినీ ఈ స్థానిక సలహా మండలి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ కమిటీలో స్థానికతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లేదా రిటైర్డ్ జడ్జిని చైర్మన్గా నియమించాలని ప్రతిపాదించారు. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాదు, ఢిల్లీ, భువనేశ్వర్, కురుక్షేత్ర, చెన్నై, బెంగళూరు, ముంబైల్లో తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి స్థానిక సలహా మండలులు అంటే ఎల్ఏసి అంటారు, లోకల్ అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి. ఈ లోకల్ అడ్వైజరీ కమిటీలకి చైర్మన్లు, ఎల్ఏసి చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా సభ్యులు ఉన్నారు. కానీ తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట, తిరుచానూరు, ఒకలామాత, శ్రీనివాస మంగాపురము, అదేవిధంగా గోవిందరాజ స్వామి గుడి, కోదండరామ ఆలయము మరియు కపిల్ తీర్థం వీటన్నిటికీ కలిపి ఒక లోకల్ అడ్వైజరీ కమిటీని వేయాలని మేము కోరుతున్నాము. దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఒక రిటైర్డ్ జడ్జి అయినా కానీ తిరుపతికి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే లోకల్గా అన్ని అవగాహన ఉన్న వ్యక్తిని చైర్మన్గా వేస్తే దాంట్లో మెంబర్లుగా అన్ని రంగాలకు కలిపి తిరుపతిలో ఉన్న డాక్టర్స్ అయితేమి, అడ్వకేట్స్ అయితేమి, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లు అయితే ఏమి, అదేవిధంగా ఈ డైలీ మింగిల్ అయ్యే మంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, బిజినెస్ పీపుల్ కానీ, ఈవెన్ ట్యాక్సీ యూనియన్ల నుంచి కానీ ఒకరు, ఇట్లా అన్ని రంగాల్లో నుంచి ఒక సమిష్టిగా ఒక మంచి సలహా మండలిని వేస్తే తిరుపతి ప్రతిష్ట మరింతగా ఇనుమడించేటట్టు, భక్తులకు సేవ చేసే విధంగా కూడా చాలా ఉపయోగపడుతుందని మా అందరి ఉద్దేశం. సో తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, రాష్ట్ర ప్రభుత్వము, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని, ఆయన తిరుపతికి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తిరుపతి అభివృద్ధి, తిరుపతి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరము ఆయన ఆలోచిస్తుంటారు. కాబట్టి తిరుపతిని ఒక అన్ని ఆలయాల నగరంగా, ఒక టెంపుల్ టూరిజంకి ఏ విధంగా డెవలప్ చేయాలనే దానికి మరింత అవగాహన ఉన్న తిరుపతికి సంబంధించిన స్థానికులకు సంబంధించిన వ్యక్తుల్ని ఒకరిని చైర్మన్గా చేసి మిగతా సభ్యులందరినీ కూడా ఇక్కడే చేస్తే, అది ఈవెన్ టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల్లో నుంచి కూడా తీసుకొని మరింతగా ఈ లోకల్ అడ్వైజరీ కమిటీని వేస్తే అందరికీ ఉపయోగంగా, భక్తులకి మరింత సేవ చేసేది ఏ విధంగా సేవ చేయాలని దీని పరిధి ఆల్రెడీ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు చెన్నై, హైదరాబాద్ ఇవన్నీ
తదితర 9 ఉన్నాయి. ఆ విధంగా వీటికి ఏం పరిధి ఉన్నాయి, వీటికి ఏమి అధికారాలంటూ ఏముండవు, సలహాలే. సో అది ఏ పరిధిలో చేసినారు, ఏ విధంగా టీటీడీ బోర్డు అలౌ చేసిందో ఆ విధంగా తిరుపతిలో కూడా ఒక సలహా మండలిని వేస్తే అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మా అందరి ఉద్దేశము. ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చౌడేపల్లి మండలం జోగివాన్ల ఇండ్ల సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన చాందిని జుహా అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన చాందిని జుహా కుటుంబం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వలస వచ్చింది. పొంగనూరు పరిసర ప్రాంతాలలోని ఇసుక బట్టీలో పనిచేస్తూ జోగివాన్ల ఇండ్ల వద్ద నివాసం ఉంటోంది. కాగా గత కొంతకాలంగా చాందిని తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం కడుపు నొప్పి తీవ్రం అవడంతో తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఈ మృతి వెనక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై మృతురాలి అక్క ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు ఆధారంగా మృతికి గల పూర్తి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గర్భిణీలు బాలింతలకు సురక్షితమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రికి సకాలంలో చేర్చేందుకు, ప్రసవ అనంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో తిరుపతి జిల్లాకు కేటాయించిన 16 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి పనవాక లక్ష్మి, ఏపీ యాదవ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితర ప్రజా ప్రతినిధులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు ఈ సేవలను ప్రత్యేకంగా వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీలకు అవసరమైన యాంటీనేటల్ చెకప్లు, సంబంధిత వైద్య పరీక్షలు, వైద్యుల సూచన మేరకు ఐరన్, సుక్రోజ్ వంటి చికిత్సలు పొందేందుకు ఆసుపత్రులకు వెళ్లి రావడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు కూడా ఈ వాహనాలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పొందిన మహిళలు, గర్భిణీలు ఈ ఉచిత రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారి, ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్త ద్వారా 102 నంబర్కు ఫోన్ చేసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు సకాలంలో రవాణా సదుపాయం అందడం ద్వారా వైద్య సేవలు వారి ప్రాప్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. హై రిస్క్ గర్భిణీలను నిరంతరం పర్యవేక్షించడం, రక్తహీనతను తగ్గించడం, గర్భిణీలు నిర్దేశిత సమయంలో వైద్య పరీక్షలకు హాజరయ్యేలా చూడడం ద్వారా తక్కువ బరువుతో శిశువులు జన్మించే పరిస్థితిని తగ్గించవచ్చని, తద్వారా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించేందుకు ఈ సేవలు దోహదపడతాయని తెలిపారు. తిరుపతి జిల్లాలోని గర్భిణీలు, బాలింతలు ఈ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఇతర జిల్లాల సరిహద్దులకు సంబంధించి మాట్లాడుతూ సాధారణంగా ఈ సేవలు సంబంధిత జిల్లాలోనే అందుబాటులో ఉన్నప్పటికీ తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వంటి ప్రధాన వైద్య సంస్థలు ఉన్నందున సమీప జిల్లాల నుంచి కూడా వైద్య సేవల కోసం గర్భిణీలు, బాలింతలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అవసరాన్ని బట్టి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేలా సేవలను వినియోగించుకోవచ్చని వివరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని 300 వెహికల్స్ని మనకి ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో 16 వెహికల్స్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వెహికల్స్ని ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీనికి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పనబాక లక్ష్మి గారు, చైర్మన్ ఏపీ యాదవ్ వెల్ఫేర్ కార్పొరేషన్ నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా జేబీ శ్రీనివాస్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులో
వాళ్ళ యాంటీనేటల్ చెకప్స్ అంటే గర్భిణి దాల్చినప్పుడు వాళ్ళు ఏదైతే సంబంధిత మ్యాండేటరీ విజిట్స్ ఉన్నాయో వాటికి దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైతే హీమోగ్లోబిన్ అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్లు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఐరన్ సూక్రోషన్ ఇంజెక్షన్లు ఇవ్వాలంటే దానికి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు. దీనికి సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారి కానీ సంబంధిత ఏఎన్ఎం కానీ ఆశా కానీ 102 నెంబర్కి కాల్ చేసి దీన్ని బుక్ చేసుకోగలరు. దీన్ని అందరూ కూడా గర్భిణీ స్త్రీలు అయితేనేమి అదేవిధంగా అందరూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీ అయిన మహిళలందరూ గర్భిణీలందరూ కూడా ఈ సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య హై రిస్క్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా అనీమియా తక్కువ అవుతుంది. వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి దీంట్లో ఉచితంగా ఈ సౌకర్యాన్ని పొందినట్టయితే రేపు గర్భం దాల్చిన తర్వాత కూడా పుట్టబోయే పిల్లలు కూడా మంచి బరువుతో దీంతో పుట్టే అవకాశం ఉంది. లో బర్త్ వెయిట్ అనేది భారీగా తగ్గుతుంది. అదేవిధంగా మాతృ శిశువు మరణాలు కూడా గణనీయంగా దీని యొక్క సౌకర్యం వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. మనకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లోని ఏ జిల్లాకు కూడా అది ఉంటుంది. బట్ మనం చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మనకి పక్క జిల్లాల నుంచి కూడా మనకి మేజర్ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ అనేది మనకు ఉంది కాబట్టి ఎక్కువ కేసెస్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఒకవేళ మనకే దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు నేరుగా మన హాస్పిటల్ కూడా వచ్చే అవకాశం ఉంది. బౌండరీస్ డిస్ట్రిక్ట్ బౌండరీస్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఏం లేదా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను మోసం చేసి ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైతే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి ధ్యేయంగా విప్లవాత్మక పాలన సాగిస్తోందని తుడా చైర్మన్ డాలాస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి స్వల్ప కాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి మరియు సంక్షేమ రంగాల్లో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని తెలిపారు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే, హ్యాపీగా చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతుంటే అది ఓరలేక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని భయాందోళన చేస్తూ ఈరోజు రాస్తారోకోలంటూ ర్యాలీలంటూ ఒక డిఎస్సి అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని ఎప్పుడూ అయిపోయిన దానికి పదే దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి చేయటం చాలా దుర్మార్గం. ఈరోజు చూస్తున్నాం మనం గడిచినటువంటి 2019 నుంచి 2024 వరకు ఎంత రాజేష పాలన చూసాం. ఆ పాలనలో డిఎస్సి ఇస్తానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మబ్బుపెట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజైనా మీరు ఒకటి చూడండి, ఈరోజు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని చెప్పేసి భావించి ఈరోజు మనం చూస్తే ఏ కాంపిటీషన్స్ అయినా కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో 4 to 5% ఆఫ్ పీపుల్ మాత్రమే పోస్టింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్లో ఎత్తుకుంటే అవార్డ్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈరోజు సుమారుగా 5 లక్షల మంది అప్లికేషన్లు వేస్తే 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనకు 16,000 మంది పైగా క్వాలిఫై జాబ్స్ ఇస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే బార్డర్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మైండ్ మార్చాలని చెప్పేసి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ 16,000 మందికి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి రాంగ్ పబ్లిసిటీ చేసి డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని చెబితే ఆ నేరాల్లో ఎవరైతే మార్కులు కొంతమంది పొందుకుంటూ ఉంటారో దానివల్ల వాళ్ళకి జాబ్ రాదో వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క మలుచుకోవాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క ఎప్పుడు లేని విధంగా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఒక టీచర్కి, పేరెంట్కి, స్టూడెంట్కి మధ్యలో ఒక మంచి బ్రిడ్జిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మంచి దారులు తీసుకొచ్చారు. కానీ మీ ప్రభుత్వం, మీరు లాస్ట్ గవర్నమెంట్లో 2019-2024 వరకు అందరూ కళ్ళారా చూశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా స్కూలు బయట ఏ విధంగా గంజాయి అమ్ముతున్నారు, ఎంతమంది ఆడపిల్లలు గంజాయి బారిన పడి బానిసలు వేసి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారో మొత్తం చూసారు ఈరోజు. కానీ అట్లాంటి దాన్ని అంతా ఓవర్కమ్ చేసి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు ఇన్ని చేసుకొని వస్తే మీరు రిజైన్ చేయి అంటారు. మీరు రిజైన్ అనిపిస్తే ఈరోజు మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా రాష్ట్రంలో మీరు గెలిచినట్టు 11 మంది ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేయండి. రిజైన్ చేసి మరి ఎలక్షన్కి రండి. నిజంగా కూటమి ప్రభుత్వం డెవలప్ చేసిందంటే మీరు అందరూ ఓడిపోతారు. ఖచ్చితంగా మీకు ఈసారి డిపాజిట్లు కూడా రావు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేసేటువంటి తప్పుని మీరు తెలుసుకోండి. ఇంకైనా జనాలందరూ చూస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు రిజైన్ చేసి ఎలక్షన్ రండి. అప్పుడైనా మీకు తెలుస్తుంది. ఈసారి మీరు మొత్తం 175 మేమే కూడా చూపిస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఎన్డీఏ కుటుంబ పాలన ఏందో, ఎన్డీఏ కుటుంబ ప్రజలు ఉండే మద్దతు ఏందో, జన్జీ ఉండే సపోర్ట్ ఏందో అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి నేను ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను వైసీపీ కుటుంబ నాయకులందరూ కూడా ఇంకొకసారి ఎవరైనా కానీ మా యువ నాయకు నారా లోకేష్ గారు రిజైన్ చెయ్యంటే మాత్రం ప్రజలే మీ గుణపాటు చెప్తున్న మాట మనస్ఫూర్తి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమల డిపో నూతన మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నైనా శ్రీనివాసులు నాయకత్వంలో నూతన డిపో మేనేజర్కు బొకే అందించి శాలువ గప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిపో అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి మరియు కార్మికుల సంక్షేమానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిపో మాజీ చైర్మన్ శ్రీధర్ రాయల్, ప్రముఖ నాయకులు కేఆర్ నాయుడు, మస్తాన్ వర్మ, కుమార్, జిల్లా కార్యవర్గ మరియు డిపో కార్యవర్గ సభ్యులు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 22వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో ఆగస్టు 22న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, 25న అష్టదళ పాద పద్మారాధన సేవను, ఆగస్టు 26న కళ్యాణోత్సవ సేవలను రద్దు చేయడం జరిగింది. తిరుపతి నగరంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, డ్రైనేజీ కాలువలను తక్షణమే మరమ్మతులు చేయాలని ఎమ్మారపల్లి సీతమ్మ నగర్ కాలనీలో నివసిస్తున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన మార్పు కోసం పాదయాత్ర మంగళవారం ఎమ్మారపల్లి సీతమ్మ నగర్లో సాగింది. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికై ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా కాలువల సమస్యలు చెప్తా ఉన్నారు. రోడ్లో వాటర్ నిలిచిపోయినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. ఒక 3-4 నెలలకు ముందు వేసినటువంటి రోడ్లు కూడా ఈ వర్షానికి మొత్తం బయటపడిపోయి రోడ్లన్నీ కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఎమ్మారపల్లి పోలీస్ స్టేషన్, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ముందర 4 నెలలుగా పెద్ద పెద్ద బాయిలుగా గుంతలు పడతా ఉంటే ఇదే రూట్లో ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, ఎంపీలు తిరుగుతా ఉన్నారు, ప్రజలు తిరుగుతా ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు తిరుగుతా ఉన్నారు. నిన్నటి దినం విద్యార్థులు కూడా ఇద్దరు పడిపోయి
హాస్పిటల్ పాలైనటువంటి చూసాము, మేమే చూసాము. కాబట్టి ఇలాంటి గుంతల ఉన్నటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. సిటీలో మొత్తం కూడా నెంబర్ 1 ప్లేస్లో నుండి నెంబర్ 3rd ప్లేస్లో ఉందని చెప్పేసి ఈవేళ ఇండియా గుర్తింపుగా ఉంచినటువంటి ఎంక్వైరీ వచ్చినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పుకున్నటువంటి పత్రికల్లో, టీవీల్లో అధికారులు ఇదేనా మీ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాం, ఇదేనా మీ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేసిందని చెప్తా ఉన్నాం. బెంగళూరు నుండి ఇట్లా చెన్నై నుండి లేకపోతే ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో యాత్రికులు వేలాది మంది ఇదే రూట్లో యాత్రికులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి గుంతల మాయం మొత్తాన్ని కూడా తిరుపతి పట్టణంలో చాలా వరకు ఉంది. తక్షణమే ఈ పాదయాత్రలో మాకు వచ్చినటువంటి సమస్యల పైన ఈ 15వ తేదీ వరకు పాదయాత్రలు చేస్తాం. 17వ తేదీ నుండి రేపు నెల 28 వరకు ఎంఆర్ఓ, రెవెన్యూ డివిజన్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ ప్రజా సమస్యల పైన ఆందోళన చేస్తాం. అప్పటికీ పరిష్కారం కాలేదు కాబట్టి మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున 2 లక్షల మంది పైబడి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. తక్షణమే తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేయాలి, కాలువలు క్లీన్ చేయాలి, ఎక్కడైతే ఉన్నటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ పాదయాత్రలో సిపిఐగా డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని విఐపి విరామ సమయంలో నిర్మాత నాగవంశీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ తెలుసు, శుక్రవారం ఫ్రైడే 14th ఆగస్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో తమిళ్లో గ్రాండ్ రిలీజ్ ఉంది. దానికి అన్ని బెస్ట్ విషెస్ కావాలని స్వామి దండం పెట్టుకుని ఇప్పుడే బయటకు వచ్చాను. మంచి ఫ్యామిలీ సినిమా, మీ మదర్తో, మీ వైఫ్తో, వీళ్ళందరితో వెళ్ళి ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ సినిమా తీసామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. బయటకు వచ్చేప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ మీకు వస్తుంది. తప్పకుండా అందరూ వెళ్ళి ఫ్రైడే సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్స్ చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యాదవులను వాడుకుంటూ బలి చేస్తోందని తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం నాయకులు మహేష్ యాదవ్, మధుసూదన్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, చింతా భరణి యాదవ్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ వైఖరిని సరిగా అర్థం చేసుకోలేక ఆ పార్టీలోని కొందరు యాదవ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ఒక హత్యాయత్నం కేసులో ముద్దాయి అయినటువంటి వాసు యాదవ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాణిపాకంలో కర్పూరం వెలిగించిన ప్రమాణం చేస్తున్నాను, నేను దాడికే పాల్పడలేదు అని ప్రమాణం చేసినట్టు నటిస్తున్నాడు అతను. నిజంగా నువ్వు దాడి చేయకుండా ఉంటే అసలు నీకు ఆయన ఇంటి దగ్గర ఏం పని నీకు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వే వెళ్ళడం కాకుండా నువ్వు ఒక 30 మంది యువకుల్ని తీసుకొని ఎందుకు వెళ్ళావు? ఆ దాడికి ప్రధాన కారకుడే నువ్వు దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఈరోజు గుడి దగ్గరికి వెళ్ళి డ్రామాలు వేస్తున్నావు. నువ్వు ఉండేదే ఒక నాస్తికుడి దగ్గర. అతనికి దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం లేదు. అదేవిధంగా నువ్వు తయారయ్యేటట్టున్నావు. నువ్వు కూడా దేవుడంటే భక్తి, భయము, విశ్వాసం కూడా ఉండాలి వాసు. నీకు కూడా ఈరోజు ప్రమాణం చేసే టైంలో నీ చెయ్యి కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా అన్నప్పుడు నీ చెయ్యి మంట తాకడం జరిగింది. దేవుడు హెచ్చరించాడు నిన్ను, ఇకనన్నా నువ్వు మారు అని చెప్పని, లేదంటే ఆ దేవుడు శిక్షకి నువ్వు బలిగాకుండా తప్పదు. తిరుపతిలో యాదవులంటే గౌరవప్రదంగా అందరూ గౌరవిస్తారు, గౌరవప్రదంగా చూస్తారు, పార్టీలకు అతీతంగా ఒక గౌరవప్రదంగా చూస్తారు. అటువంటి నువ్వు యాదవుల పేరు చెప్పి నువ్వు యాదవులు పరువు తీసే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నావు. నువ్వు దేవాలయం లాంటి టౌన్ బ్యాంకులో నువ్వు చేసిన పనికిమాలిన పనులకి తిరుపతిలో ఉండే యాదవులంతా తలదించుకునే పరిస్థితి తీసుకొని వచ్చావు నువ్వు. అదేవిధంగా యాదవ కులంలో పెద్ద మనిషిని నువ్వు అవమానకరంగా నువ్వు మాట్లాడడం జరిగింది. దాన్ని అందరూ కూడా తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా
దాన్ని వినడం జరిగింది. నీకు పెద్దలంటే భయం లేదు, గౌరవం లేదు, దేవుడు అంటే అంతకుముందు భక్తి లేదు, భయం లేదు. నిన్ను కరుణాకర్ రెడ్డి ఒక పావుగా వాడుకుంటున్నాడు, అది గుర్తుపెట్టుకో వాసు. నువ్వు అతను కులాల మధ్య చిచ్చు పెట్టడంలో దిట్ట అతను. ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కాపులు యాదవుల మధ్య చిచ్చు పెట్టడానికి వాసు యాదవ్ లాంటి వ్యక్తుల్ని వాడుకుంటున్నాడు. అందరూ కూడా దీన్ని గుర్తించుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ కూడా. మెగా డిఎస్సి నిర్వహించి 16,500 మంది నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తే మీరు నిందలేస్తారా? డిఎస్సి జరగకూడదని ఎన్ని కేసులు వేశారండి మీరు? దాన్ని ఆపాలని విశ్వ ప్రయత్నం చేశారు మీరు. కోర్టులు కూడా మీకు ముట్టికాయలు వేసింది. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి అందరూ ప్రశాంతంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా అంటే వాళ్ళ మీద కక్ష. ఎవరు బాగుండకూడదు, ఈ రాష్ట్రం బాగుండదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు బాగుండకూడదు. మీ పార్టీ మీకు మీ అధినాయకుడికి కూడా ఇదే ఆలోచన. జంజీ అంటారు. ఎవరు అక్కడ జంజీ ఎవరిలో ఉన్నారు? అక్కడ ఏ ఊర్లో చూసినా అంతా అవ్వాతాతలే కనపడుతున్నారు. గుంటూరులో నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి మెంటల్ ఎబిలిటీ పోటీల్లో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర యూసీమా సబాకస్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000కు పైగా మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో తిరుపతి యూసీమాస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏకంగా 10 ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన మానసిక సామర్థ్య పోటీలో ప్రతిభ కనపరిచి ట్రోఫీలు సాధించిన ఎం రిషిద్, ఆర్ రియాన్ సూరజ్, ఎం రిషిరెడ్డి, వైభవ్ సాయిరెడ్డి, తేజ్ శబరీష్ సాయి, నజీర్ షాహులుద్దీన్, మాన్వి చౌదరి, కేతన్ కుమార్లను అభినందించారు. అలాగే పోటీల్లో అన్ని స్థాయిలను విజయవంతంగా పూర్తి చేసిన హర్షవర్ధన్, యశిక, ప్రదీప్ రామ్, అనిరుద్, శ్రీరామ్ రాజా, ధార్మిక్, కామిశెట్టిలకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ సత్కారం నిర్వహించినట్లు శ్రీ వెంకటేశ్వర యూసీమాస్ సంస్థ డైరెక్టర్ ఎస్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో తిరుపతి విద్యార్థులు ప్రతిభ చాటి 10 ట్రోఫీలు సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభకు సంస్థ డైరెక్టర్ ఎస్ లక్ష్మీ ప్రసన్న అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. నిన్న నిర్వహించిన వైఎస్ఆర్సీపీ మహా ర్యాలీలో విధులు నిర్వహించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని నిరసిస్తూ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. కూటమి ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ర్యాలీలో ప్రజా సమూహాన్ని నియంత్రించడానికి తాగునీరు పంపిణీకి సహకరించిన ప్రైవేట్ సెక్యూరిటీని ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కేసులపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అక్రమంగా అరెస్టు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని తక్షణమే మరియు బేషరతుగా విడుదల చేసే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల ద్వారా ప్రతిపక్ష గొంతును నొక్కేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని, ఇటువంటి అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడేది లేదని హెచ్చరించారు. ఘటనా స్థలానికి భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకోవడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అమలవుతున్న రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు, రైతులకు ప్రత్యక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని హర్షిస్తూ మంగళవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నేత శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వాళ్ళ చెల్లెలైన గంగమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు మన ప్రియమత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు తీసుకున్న సంచలన నిర్ణయము యావత్తు రైతులకు, ప్రజలకు అందరికీ మేలు జరిగేలాగా, అభివృద్ధి చెందేలాగా తీసుకున్నాడమని చాలా సంతోషము. ఆయన సుమారు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించి చూపుతూ ఇప్పటికే 2,44,000 మందికి ప్రయోజనాలు కల్పించారు. అంతేకాకుండా 20DAలో గత ప్రభుత్వంలో పెట్టిన 15,00,000 ఎకరాలను
ఖచ్చితంగా తీస్తామని మాట ఇవ్వడం అనేది చాలా సంతోషము. అంతేకాకుండా ప్రజల పట్ల విశ్వాసం అని రాష్ట్రంలోనే ఈరోజు సంచలన నిర్ణయం ప్రజలకు అట్లా రైతులకు ఒక ఆశాజ్యోతిని వెలిగించడం అనేది చాలా సంతోషము. ఇలాంటివన్నీ మరిన్ని కార్యక్రమాలు అనగాని సత్యప్రసాద్ గారు చేస్తారని సంతోషిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషము. ప్రజలకు రైతులకు ఒక ఆశ. అంతేకాకుండా ప్రపంచ పటంలోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముందుండడం కారణము నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకోగలము. అంతేకాకుండా ఐటీ రంగము నారా లోకేష్ గారు తీసుకున్న ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ నిర్ణయం మీద ఎంత ఇదిగా ముందుకు పోతుందో మీరు గమనించవచ్చు. గత ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగినా ఆ అన్యాయాలన్నీ ఈరోజు అరికట్టుతూ ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారు. వాళ్ళు ప్రజలే ధ్యేయంగా ప్రజల కష్టాలను పరిష్కరించే మార్గంలో లక్ష్యంగా తిరుగుతున్నారు. ఇది కేవలం ఒకే ఒక ప్రభుత్వం వల్ల జరుగుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వము. నారా చంద్రబాబు నాయుడులో ఇంకా మరిన్ని పథకాలను 20 నుంచి తొలగించి ప్రజలను ఒక ఆశ జీవితంలో వెలిగిస్తున్నారు. ఇది చాలా సంతోషము. అందుకు ఈరోజు మేమందరూ యువతంతా కలిసి ఆయన అభినందిస్తూ ఈ గంగమ్మ తల్లిని ఇంకా నుండి నీరు ఆయుష్ని ఇచ్చి ప్రజలకు మరిన్ని సేవలను చేయాల్సింది కోరుకుంటూ ఇట్లు మీ శంకర్ యాదవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జిల్లాకు 16 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించిన కూటమి నాయకులు, జిల్లా అధికారులు. నాడు యువతకు ద్రోహం, నేడు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర. విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి. ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. పలు సేవలను రద్దు చేసిన టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.